ప్రతిక్షణం ప్రజల పక్షం NN5 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మదనపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా మల్లెల పవన్ కుమార్ రెడ్డి అభ్యర్థిత్వం ఖరారు చేసిన షర్మిలారెడ్డి మల్లెల అభిమానుల్లో సందడి. వృద్ధుల పెన్షన్ ఇవ్వలేక కుంటి సాకులు చెబుతున్న జగన్ రెడ్డి ఘాటుగా విమర్శించిన మదనపల్లి తెదేపా అభ్యర్థి షాజహాన్. సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరిన మదనపల్లికి చెందిన ప్రముఖ చిన్నపిల్లల వైద్యులు డాక్టర్ ఏవి సుబ్బారెడ్డి. బీజేపీలో క్రియాశీలకంగా ఉంటున్న డాక్టర్ వైసీపీలో చేరడంతో సర్వత్రా ఉత్కంఠ. వైసీపీ పార్టీకి రాజీనామా చేసిన బలమైన బీసీ నేత నీరుగట్టువారిపల్లికి చెందిన భువనేశ్వరి సత్య ఉగాది అనంతరం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించిన సత్య. ఇక్కడ ఇతిహాసాలు చూస్తే పేద ప్రజలకు సేవా కార్యక్రమాల ద్వారా చేరువై 10 సంవత్సరాలుగా వైసీపీ పార్టీలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టి పార్టీ ప్రతిష్టకు పనిచేసిన మల్లెల పవన్ కుమార్ రెడ్డికి వైఎస్ఆర్సీపీ అధిష్టానం మదనపల్లి అసెంబ్లీ స్థానం కేటాయించకపోవడంతో నిరుత్సాహంతో ఉన్న పవన్ కుమార్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ గుర్తించి మదనపల్లి నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. తెలుగుదేశం వైసీపీ పార్టీలో మైనార్టీలకు కేటాయించడంతో రెడ్డి సామాజిక వర్గాన్ని ఎంచుకున్న కాంగ్రెస్ అధిష్టానం మల్లెల పవన్ కుమార్ రెడ్డిని మదనపల్లి అసెంబ్లీ స్థానం నుంచి నియమించింది. బలమైన రెడ్డి సామాజిక వర్గంలో మంచి పట్టున్న నేతగా గెలుపోటములను శాసించే బలీయమైన శక్తిగా ఎదుగుతారని పలువురు చర్చించుకుంటున్నారు. పుంగనూరు పట్టణ ప్రజలకు శ్రీ సుగుటూరు గంగమ్మ జాతర మరియు ఉగాది పండుగ శుభాకాంక్షలు. సుగుటూరు గంగమ్మ అమ్మవారి కృపా కటాక్షం మీ అందరిపై ఎల్లవేళలా ఉండాలని ప్రార్థిస్తూ మీ కార్తిక్ విజయ్, మీ శివం మరియు గణేష్. రాష్ట్ర ఖజానాలో 35,000 కోట్ల రూపాయల ఎన్నికల నోటిఫికేషన్ అనంతరం కాంట్రాక్టర్లకు దోచిపెట్టి ఖజానాను ఖాళీ చేసిన జగన్మోహన్ రెడ్డి వృద్ధులకు వికలాంగులకు ఇవ్వాల్సిన పెన్షన్ డబ్బులు ఇవ్వలేక తెలుగుదేశం పార్టీ మీద నిందలు వేయటం ముఖ్యమంత్రి చేతకానితనానికి నిదర్శనమని మదనపల్లి తెదేపా అభ్యర్థి షాజహాన్ బాషా విమర్శించారు. సోమవారం మదనపల్లి మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ ప్రమీలకు, ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓకు వృద్ధులకు వికలాంగులకు ఇవ్వాల్సిన పెన్షన్లు తొందరగా ఇప్పించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ 1వ తేదీ ఇవ్వాల్సిన పెన్షన్లు తెలుగుదేశం పార్టీ ఫిర్యాదుతో ఇవ్వలేకపోతున్నామని, కుంటి సాకులు చెప్పి పెన్షన్లు ఆపడం దుర్మార్గమని విమర్శించారు. వాలంటీర్ల ద్వారా కాకుండా వీఆర్ఓ, వీఆర్ఏ, సచివాలయ సిబ్బంది ద్వారా వెంటనే పెన్షన్లను అందజేసి పేదలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో మా అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే జరిగిన 2 మాసాలతో కలిపి జూలైలో 3 నెలలకు 12,000 రూపాయల చొప్పున పెన్షన్దారులకు అందజేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో నాగూర్వల్లి, షంషీర్, ఇంతియాజ్, నాదెళ్ల విద్యాసాగర్, రామాంజనేయులు, బాలుస్వామి, కురుబ సంఘం రాష్ట్ర నాయకులు బెళ్లే రెడ్డి ప్రసాద్ పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. పేద పెన్షనర్స్ నోరు కొడుతున్నారు. ఆ నోరు కొట్టే సందర్భంలో ఏం చెప్తున్నారంటే, తెలుగుదేశం పార్టీ పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లు మీకు ఇవ్వద్దని చెప్పారు, అందుకోసం మీ పెన్షన్లు మేము ఇవ్వడం లేదు అంటున్నారు. ఈ 2019 నుంచి ఈ రోజు వరకు పెన్షన్లు వచ్చింది వాలంటీర్ల ద్వారా ఇస్తున్నారు. అది 20 నుంచి 19 నుంచి కూడా కాదు. ముందు పెన్షన్లు ఏ విధంగా ఇచ్చేవాళ్ళము, మున్సిపల్ స్టాఫ్ ఇచ్చేవాళ్ళు, పంచాయతీ లెవెల్లో పంచాయత్ సెక్రటరీ ఇచ్చేవాళ్ళు, మేము గ్రామాల్లో వచ్చి గ్రామ సభ సెక్రటరీ ఇచ్చేవాళ్ళు. దానికి అదనంగా ఈరోజు మరలా నేను అదే ప్లాన్ ఆఫ్ యాక్షన్ కింద పట్టణంలో మున్సిపల్ స్టాఫ్ పంపిణీ చేయాలా, అదేవిధంగా పంచాయతీలు వచ్చి పంచాయతీ సెక్రటరీలు, వీఆర్ఓలు, వీఆర్ఏల ద్వారా తక్షణం పెన్షన్లు అందరికీ పంపిణీ చేయాలి. జగన్మోహన్ రెడ్డి వాస్తవం చెప్పాలంటే వీళ్ళు ఇంత రెగ్యులర్ రిటైర్డ్ ఎంప్లాయీ పెన్షన్లు కూడా ఇవ్వలేదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే రిటైర్డ్ ఎంప్లాయీ పెన్షన్లే మీరు ఇవ్వలేకపోతే ఇంకా మీ దగ్గర ఖజానాలో డబ్బులు ఎక్కడున్నాయా? ఎందుకు మోసం చేస్తారయ్యా? రెగ్యులర్ ఇవ్వాల్సిన పెన్షన్లే మీరు ఇంతవరకు ఇవ్వలేదు. జీతాలు 1వ తేదీ మేము ఇస్తున్నాం పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, మీరు 18వ తేదీ కూడా ఇవ్వలేకపోతున్నారు. గుడ్ గవర్నెన్స్ అనేది పూర్తిగా పోయింది. ఏమే ఎక్స్ఎమ్మెల్యేలు కూడా పడలేదు, అది కూడా పెన్షన్ చూడండి ఎంత దయనీయ పరిస్థితి ఉంది. సో ఇది ఒకే ఒక్క మాట, జగన్మోహన్ రెడ్డి గారు
ఈ రాష్ట్రానికి దివాలా తీసేశారు. పూర్తిగా హ్యాండ్స్ అప్ అంటే ఐపీ ఫైల్ చేస్తాం. ఖజానా ఖాళీ చేసేసి అపధర్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేతులెత్తేసి పెన్షన్లు ఇవ్వడానికి డబ్బులు లేక 35,000 కోట్ల రూపాయలు ఖజానాలో ఉన్న డబ్బులు ఆయనకి కావాల్సిన కాంట్రాక్టర్లకంతా ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు పెన్షన్లు ఇవ్వడానికి టీడీపీ వాళ్ళు ఎలక్షన్ కమిషన్కి లెటర్ పెట్టారు. వాలంటీర్ల ద్వారా ఇవ్వద్దుమని చెప్పి పెన్షన్లు ఇవ్వద్దుమని చెప్పి నిలబెట్టేసినారు. వాళ్ళు చెప్పిన దానికి మీ పెన్షన్ రాలేదు. ఈ పూర్తి మీకు పెన్షన్ రాకపోవడానికి కారణం వచ్చి తెలుగుదేశం పార్టీ పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మదనపల్లె పర్యటన నేపథ్యంలో ప్రముఖ చిన్నపిల్లల వైద్య నిపుణులు బీజేపీ నాయకులు డాక్టర్ ఏవి సుబ్బారెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి ఆధ్వర్యంలో నేడు ములకల చెరువు స్టే పాయింట్ వద్ద వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కండువ కప్పి వైసీపీ పార్టీలోకి ఆహ్వానించారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గెలుపుకు తన వంతు కృషి చేస్తానని డాక్టర్ ఏవి సుబ్బారెడ్డి మీడియాకు తెలిపారు. ఇక్కడ ఇటీవల చూస్తే తెలుగుదేశం ప్రభుత్వంలో 100 కోట్లు వెచ్చించి రాయలసీమ ప్రజల దాహర్తిని తీర్చేందుకు నిర్మించిన హంద్రీనీవా జలాలు మదనపల్లె ప్రజలకు అందించడంలో స్వార్థం చూపి పొంగునూరుకు తరలించకపోయినా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చర్యలపై మదనపల్లె తెదేపా అభ్యర్థి షాజహాన్ బాషా తీవ్రంగా మండిపడ్డారు. మంగళవారం చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వద్ద ఆగిపోయిన నిర్మాణ పనులను పరిశీలించారు. 1200 కోట్లకు పైగా నిధులను ఖర్చు చేసి తెలుగుదేశం ప్రభుత్వంలో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మాణం చేస్తే 5 కోట్ల రూపాయలను వెచ్చించి తూము పనులను కూడా చేయించలేని పరిస్థితులలో వైసీపీ సర్కారు ఉందని మండిపడ్డారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా నేడు మదనపల్లెకు వస్తున్న జగన్మోహన్ రెడ్డికి మదనపల్లి ప్రజల పట్ల ఏమాత్రం గౌరవం లేదని అన్నారు. గత పర్యటనలో మదనపల్లికి కోట్ల రూపాయలు నిధులు ఇస్తానని చెప్పి ఇప్పటి వరకు 1 రూపాయి నిధులు కూడా ఇవ్వకపోవటం మదనపల్లి ప్రజల పట్ల ఆయనకున్న చిత్తశుద్ధిని తెలియజేస్తుందని అన్నారు. మదనపల్లి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో నీటిని నిల్వ చేయకుండా పుంగనూరుకు తీసుకెళ్లడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. మదనపల్లిని జిల్లా చేయకుండా అన్యాయం చేసిన వైసీపీ సర్కారుకు రానున్న ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు కూడా లేదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నేత రామాంజనేయులు, టౌన్ బ్యాంక్ మాజీ చైర్మన్ విద్యాసాగర్, బాలుస్వామి, మైనార్టీ నేత ఎస్ఏ మస్తాన్, బాలుస్వామి, మాజీ కౌన్సిలర్లు ఆంజనేయులు, నీలకంఠ, బండి నాగరాజ, సంగం హరి, బ్యాంక్ రమణ, యుగంధర్, దేవపట్ల ప్రసాద్, రెడ్డి రాయల్ పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఎలక్షన్ కోడ్ విధించిన తర్వాత కూడా వైఎస్ఆర్సీపీ నాయకుల అరాచకాలు ఆగడాలకు ఎక్కడ అదుపు లేకపోయింది. ఈరోజు కూడా వాళ్ళు లోడ్ చేసి తీసుకుపోయి అమ్ముతున్నారు. ఇష్టకి చేరిపోయింది వాళ్ళ అరాచకం, అధ్వంసం. ఈరోజు ఎలక్షన్ కోడ్ వచ్చిందో పూర్తి మంత్రులు ఏముండదు, పూర్తి మిషనింగ్కి అధికారం లేదు. ఈ రోజు వచ్చి నాయకులు మైనింగ్ చేస్తున్నారు. 7 గారు వచ్చి 19 మొత్తం సమ్మర్ స్టోరేజ్ ఫుల్ ప్లెడ్జ్గా వాటర్ వచ్చిన తర్వాత అప్పటికి సైలెంట్ అయిపోయింది. పని చేతి చేసి దానికి ఇక్కడ నింపాల్సిన ట్యాంక్కి మదనపల్లి టౌన్కి మదనపల్లి 350 కోట్లతో ఈ ట్యాంక్ చల్లా ఇక్కడ తాగునీరు మదనపల్లికి వచ్చిన కార్యక్రమం చేస్తే వాడుతున్నారు. దీనికి సూటిగా కళ్ళు తెరవాలా. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలో 1000 కోట్లు పొడగలెత్తాలా. వాళ్ళ ప్రజాక్షేమం కోసం కాదు. ఈ చుట్టుపక్కల ఈ లారీలన్నీ వచ్చి టిప్పర్లన్నీ ఇది పూర్తిగా వాళ్ళ స్వార్థం తీసుకొచ్చి ఎలక్షన్లు మీకు పంచి మళ్ళా గెలిచేసి స్వాధీనం తీసుకొని సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడైనా మదనపల్లి కాన్స్టిట్యూన్సీ ప్రజలకు ఎక్కడ ఈ దరిదాపుల్లో కనబడకుండా వాళ్ళకు మదనపల్లి జిల్లాగా మనకు ఈ పెద్దలు చంద్రబాబు నాయుడు మన పైన చాలా పెద్ద బాధ్యత ఉంది. మదనపల్లె పట్టణం స్థానిక నీరుగొట్టువారిపల్లిలో చేనేత సామాజిక వర్గానికి చెందిన భువనేశ్వరి సత్య వైసీపీ పార్టీకి రాజీనామా చేసి కిరణ్ కుమార్ రెడ్డి సమక్షంలో బీజేపీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
మంగళవారం కలిగిరి పట్టణంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి రాజంపేట పార్లమెంటు ఎన్డీఏ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ పార్టీలోకి చేరుతున్నట్లు ప్రకటించారు. ఉగాది అనంతరం నీరుగట్టువారిపల్లెలో పెద్ద సమావేశం ఏర్పాటు చేసి బీజేపీ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. ఎన్డీఏ అభ్యర్థుల గెలుపు కోసం రానున్న ఎన్నికలలో పనిచేయనున్నట్లు తెలిపారు. మదనపల్లిలో మేము సిద్ధం సభ విజయవంతం. సీఎం జగన్ కు ఆద్యతం అపూర్వ స్వాగతం పలికిన గ్రామీణులు. జగన్ ప్రసంగం ముగిసేదాకా మిన్ను ముట్టిన జై జగన్ నినాదాలు, హర్షధ్వానాలు. బుధవారం మదనపల్లి టిప్పు సుల్తాన్ గ్రౌండ్స్ లో జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ మేము సిద్ధం బహిరంగ సభ విజయవంతమైంది. రాయలసీమ జిల్లాల నుండి కాకుండా సరిహద్దు నెల్లూరు జిల్లా గూడూరు, నాయుడుపేట బస్సుల ద్వారా జనాలను తరలించినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్ పాల్గొన్న ఈ సభ విజయవంతానికి స్థానిక నాయకులు మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి, ఏపీ ఎండీసీ చైర్మన్ షమీం అస్లాం, మదనపల్లి వైసీపీ అభ్యర్థి నిస్సార్ అహ్మద్లు సవాల్గా తీసుకున్నారు. వేసవి ఎండను సైతం లెక్క చేయక మహిళలు, పేద ప్రజలు వైసీపీ సిద్ధం సభకు తండోపతండాలుగా తరలి వచ్చారు. మంగళవారం కదిరిలో బస చేసిన సీఎం జగన్ మదనపల్లెకు మధ్యాహ్నం 3 గంటలకు చేరుకుని బహిరంగ సభలో పాల్గొంటారనే సమాచారం ఉన్నా పరిసర ప్రాంత ప్రజలు మధ్యాహ్నం 1 గంటకే సభాస్థలికి చేరుకున్నారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారింది. పట్టణ పొలిమేరల్లో 5 కిలోమీటర్ల వరకు వాహనాలు బారులు తీరాయి. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రసంగిస్తున్నంతసేపు జనాల హర్షధ్వానాలు మిన్నంటాయి. ప్రముఖ ఇంజనీరింగ్ విద్యా సంస్థ మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ నందు త్రిబుల్ ఈ విభాగం వారు జాతీయ స్థాయిలో టెక్నికల్ సింపోసియం ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తమిళనాడులోని రాణిపేట్ భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ సీనియర్ డిప్యూటీ జనరల్ మేనేజర్ సలై మనలన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ టెక్నాలజీలో ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు మెషిన్ లెర్నింగ్ ఒక ట్రెండ్ ను సృష్టిస్తోందని అన్నారు. భారీ ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించే రంగాల్లో పవర్ రంగం ఒకటి అని అన్నారు. పవర్ జనరేషన్, ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్, కంప్యూటర్స్ అండ్ కంట్రోల్ సిస్టమ్, బయోమెడికల్ రంగాల్లో విస్తృత అవకాశాలు లభిస్తున్నాయని, ఇవే కాకుండా పవర్ ప్లాంట్లు, ఎలక్ట్రికల్ సబ్స్టేషన్లో, పవర్ డిస్ట్రిబ్యూషన్ విభాగాల్లో సైతం కొలువులను సంపాదించవచ్చని అన్నారు. ప్రాజెక్ట్ ఇంజనీర్, ఇంజనీరింగ్ స్పెషలిస్ట్, చీఫ్ ఇంజనీర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్, రిలయబిలిటీ ఇంజనీర్, డెవలప్మెంట్ ఇంజనీర్, సిస్టమ్ డిజైన్ ఇంజనీర్, టెస్ట్ ఇంజనీర్ సహా వివిధ అనుబంధ విభాగాల్లో ట్రిపుల్ ఈ విద్యార్థులను నియమించుకుంటారని, వివిధ సంస్థలలో ఇంటర్న్షిప్ అవకాశాలు కూడా ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్, విభాగాధిపతి డాక్టర్ పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ టెక్నాలజీని మనం ఎలక్ట్రికల్ రంగానికి ఎలా ఉపయోగపడుతుందనే విషయాన్ని తెలుసుకుని పరిశోధనలు చేయాలని ఆయన అన్నారు. విద్యుత్ రంగంలో మెరుగైన ఉద్యోగాలు సంపాదించాలనుకునే వారికి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ట్రిపుల్ ఈ ఒక మంచి బ్రాంచ్ అని చెప్పవచ్చని అన్నారు. భవిష్యత్తుకు భరోసాను ఇస్తున్న బ్రాంచుల్లో ట్రిపుల్ ఈ ఒకటి అని, విద్యుత్ ఉత్పత్తి అనేది సోలార్, విండ్, వాటర్ మొదలైన వాటి ద్వారా విద్యుత్ శక్తి ఉత్పత్తి జరుగుతుందని, వాటితో పాటు ఎలక్ట్రికల్ పరికరాల డిజైనింగ్, తయారీ, టెస్టింగ్ మొదలైనవి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ల ప్రధాన లక్ష్యమని అన్నారు. అనుక్షణం ప్రజల పక్షం NN5 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.